ఈ ప్రోమో జస్ట్ శాంపుల్ మాత్రమే. నైట్ ఎపిసోడ్ ఇంతకు మించి ఉంటుంది. ఈరోజు మాత్రం సీజన్ 8లో ఫస్ట్ గోల్డెన్ డే నా లెక్క ప్రకారం నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వచ్చిన అప్డేట్స్ అలా ఉన్నాయి. సో చాలా అప్డేట్స్ ఉన్నాయి. అలాగే దాంతోపాటు నాగార్జున గారు వెళ్తూ మీకు ఓవర్ అందని ట్విస్ట్ సంథింగ్ లైక్ దట్, ఒక మతిపోయే టర్న్ అనేది చెప్పారంట. ఆ ట్విస్ట్ ఏమై ఉండొచ్చు, అలాగే అప్డేట్స్ ఏమున్నాయి, ఈ వారం ఎలిమినేట్ అవుతుంది ఎవరు, సో ఈ ప్రోమోలో ఇంకేమున్నాయి, ఇలాంటి చాలా విషయాలు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, షార్ట్గానే ఉంటుంది. సో పెద్ద లెంతీగా ఉంటుంది ఎపిసోడ్ రివ్యూలాగా. అలాగే వీడియోని లైక్ చేయండి. దాంతోపాటు ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలంటారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొచ్చేసాయి సీజన్ 8కి మంచి రోజులు వచ్చేసాయి. సో నమ్మండి అంతే. సో అలాగే గ్రాండ్ లాంచ్ 2.0 మీద కూడా ఒక అప్డేట్ చెప్తాను. సో ఇంక స్టార్ట్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. నాకు అర్థం కాలేదు, ఈ యష్మి అమాయకురాలా లేదంటే అతి తెలివా? సో అంటే హౌస్ మేట్స్తో ఎలా పడితే అలా మాట్లాడచ్చు. నాగార్జున గారి దగ్గర అలాంటి విషయాలు అసలు అంటే నాకు అర్థం కాదు. ఏంటంటే నేను ఎపిసోడ్ రివ్యూలో చెప్పాను, నేను ఇంకా స్టిల్ దానికి స్టాండ్ బై ఉంటాయి. ఏంటి అంటే మణికంఠ సీత విషయంలో తిను కావాలని అలా చేసింది, సో సీత టీంని గెలిపిద్దామని చెప్పని. లేదు బ్రో, చాలామంది లేదు బ్రో మాట మార్చింది అని. నాకు అప్పుడు లాజికల్గా ఇప్పటికి కూడా నాకు ఆ సెన్స్ అర్థం కావట్లేదు. అంటే ఎందుకు మాట మార్చింది ఏంటి అంటే మణికంఠ టీంని ఓడిస్తే ఏ విధంగా ఓడించినా దానివల్ల తనకు వచ్చే లాభం ఏం లేదు. సో ఏం చేసింది ఏంటన్నది, ఎందుకు చేసింది అన్నది అర్థం కాదు. ఒకవేళ నేను అనుకున్నట్టు మాట మార్చకుండా సీతకి స్టాండ్ తీసుకుని వాళ్ళ ఆకలితో ఉండకూడదు అనుకున్నా, పోనీ మీరు అనుకున్నట్టు మాట మార్చి సీత వాళ్ళకి ఫుడ్ ఇవ్వడానికి చేసింది అనుకున్నా, ఏ విధంగా సరే అక్కడ ఆవిడకి ఒక కంక్లూజన్ వచ్చింది. పాయింట్ ఏంటి అంటే నేను సీత టీంకి కావాలని చేశాను అన్నది పాయింట్. మనిద్దరు రెండు దారులు వేరైనా ఎండ్ గోల్ అదే కదా, ఎండ్ అక్కడ మనం రీచ్ అయ్యాం. ఇప్పుడు నాగార్జున గారు ఆవిడ్ని ఏమ్మా నువ్వు 250 గ్రామ్స్ దగ్గర అక్కడ ఎందుకు అలా చేసావు అంటే సింపుల్గా సార్ నేను సీతను గెలిపిద్దాం అనుకున్నాను, గెలిపించాను. ఎందుకంటే వాళ్ళు 5 అంటే అయిపోయింది కదా. ఆ డిస్కషన్ ఎందుకు, ఆ వీడియో ఎందుకు, నేను అనలేదు అనడం ఎందుకు, తర్వాత చెప్పడం ఎందుకు, ఆయన చేత దొబ్బులు తినడం ఎందుకు? ఏం తింగర బుచ్చిరా అనిపించింది నాకు. అదే సారీ అంటే తింగర బుచ్చిలా అనిపించింది. అంటే ఆవిడకి ఏంటి ఆ మాత్రం బల్బు వెలగలేదా ఏంటి? అంటే అంత అమాయకత్వం ఎందుకు? అక్కడ ఏదైనా మణికంఠ అడిగినా అడగకపోయినా ఏదైనా అవని నువ్వు గెలిపించాలనుకున్న సీతను, నేను సీతను గెలిపించాను కావాలనే అంటే నేను రాంగ్ డెసిషన్ ఇచ్చానంటే అయిపోయింది కదా. అంటే ఒప్పుకోవడానికి నాకు ఇప్పుడు మాట్లాడుతుంటే అర్థమైంది. ఒప్పుకోవడానికి ఆవిడకి ఈగో ప్రాబ్లం. నేను రాంగ్ అంటే సంచాలకుగా నేను రాంగ్ డెసిషన్ ఇవ్వలేదు, నేను కరెక్ట్గానే ఇచ్చాను అని చెప్పి ఒక ఈగో ఆవిడ క్రియేట్ చేసుకుందేమో అనిపించింది. ఎప్పుడైనా సరే మనకి ఈగో ఉంటే అది ఎవరో ఒకరు వచ్చి బద్దలు పడతారు. అది ఆయన అక్కడ గన్ షాట్ పీల్చి మరీ బద్దలు కొట్టాడు. సో ఏం జరిగిందంటే ఎగ్జాక్ట్గా ముగ్గురు చీఫ్లు ప్లీజ్ గెటప్ అన్నారు. సో ఈరోజు మీ క్లాన్స్ని మీరే ఎవాల్యూట్ చేసుకుని అన్నారు. గ్రీన్లో ఎవరిని పెడుతున్నారు, రెడ్లో ఎవరిని పెడుతున్నారు అంటే మీ క్లాన్లో సభ్యులు ఎవరు బాగా ఆడారు, ఎవరు బాగా ఆడలేదు అని చెప్పి ఫస్ట్ యష్మితో స్టార్ట్ చేశారు. ఎందుకంటే లేడీస్ ఫస్ట్ అని కాదు, పెద్ద క్లాన్ కాబట్టి. ఫస్ట్ యష్మి గ్రీన్లో అభయని పెట్టింది. ప్రతి టాస్క్ ఆడాడు ఆయన. ఆడిన అన్ని టాస్కుల్లోనే ఆయన విజయం సాధించాడు ఆల్మోస్ట్. ఆ నిమ్మకాయల దాంట్లో గెలిచాడా, నెక్స్ట్ ఆరెంజ్ పల్పి ఆరెంజ్ ఏదో పోసారు అది గెలిచాడా, సాక్స్ టాస్క్లో గెలిచాడా, ఆల్మోస్ట్ గెలిచాడు. ఓడిపోయిందంటే ఏది లేదు కాబట్టి ఆయన గ్రీన్. అంటే టాస్క్లో పర్ఫార్మెన్స్ ప్రకారం గ్రీన్. సో ఏంటి అంటే బాగా ఆడాడంటే నీ ఉద్దేశంలో అభయ్ టాస్క్లు బాగా ఆడాడు అని అంటావు. 4 సార్ అనమాట. ఎస్ సార్ అంటది. మరి విష్ణుప్రియ ఉద్దేశంలో ఏంటి తెలుసుకుందాం అని చెప్పి విష్ణుప్రియని లేపారనమాట. విష్ణుప్రియ నన్ను ఒక పాయింట్ ఆఫ్ టైంలో అన్న తోసేశాడు సార్, కానీ అన్న ఏమో నేను అలా చేయలేదు అంటున్నాడు. అంటే నా సార్ అసలు అన్న ఏం చేశాడో చూపించినా అని అనండి. సో ఇక్కడ ఏంటి అంటే విష్ణుప్రియకి మొహం మీద తగిలిందని చెప్పింది కదా, నాకు తెలిసి ఆ వీడియో వేరేమో అనుకుంటున్నా. ఆ వీడియోలో విష్ణుప్రియకి అయితే అభయ్ నాకు తెలిసి తగల. ఇంకొక వీడియో ఉంది, కాలుతో ప్రెషర్ పెడతా ఉన్నాడు, కాళ్ళ మీద కాలుతో. ఏదైనా ఆ వీడియో వేయాలి, లేదంటే అన్న ఏం చేసాడో చూపించినా అన్న దగ్గర ఏం చేయాలంటే అన్న ఒకసారి కాలు ఎత్తుకొని సాక్స్ ఉన్న కాలు ఎత్తేసి ఒక భంగిమలో ఉంటాడు అనమాట, నటరాజు భంగిమలో. సో అది ప్రేరణ మిస్టేక్ కాబట్టి అదేసి నువ్వు న్యాయంగా ఆడలేదని చెప్పి అభయని ఏమైనా అక్కడ దొబ్బులిట్టే అవకాశం ఉంది. లేదంటే కనుక విష్ణుప్రియని తోచేసిన వీడియో వస్తే మాత్రం అందులో విష్ణుప్రియకి అయితే మాత్రం అభయ్ తగలకుండా విష్ణుప్రియ బ్యాలెన్స్ తప్పి పడిపోయింది అన్నది నా పాయింట్. అంతకుమించి నేను చూడండి నేను మిస్ అయింది ఏదంటే నాగార్జున గారు చూపిస్తారు అనుకున్నా, బట్ ఆ వీడియో వేయడు, ఈయన కాలు ఎత్తింది ఏదో ఒకటి వేస్తారు అనుకున్నా. బట్ వీడియో మాత్రం ఖచ్చితంగా పడతాయి. ఈరోజు వీడియోలా ఉన్నాయి. వీడియోలు వేయాలి, వీడియోలు వేసి పాయింట్అవుట్ చేస్తేనే బాగుంటుంది. సో అక్కడితో అది అయిపోయింది. నెక్స్ట్ పృథ్వీ ఏ టాస్క్ అయినా 100% ఇచ్చాడు సార్ అని చెప్పి పెట్టింది. ఆయన 100% ఇవ్వటమే కానీ ఆయన ఎంతసేపు ఆయన టాస్క్ గెలిచేదానికన్నా పక్కనది ఎలా చెడదొబ్బుదామనే చూస్తూ ఉంటాడు ఆయన. నాకు అర్థం కాలే, ఇటుకలు పడేయటం, బాల్స్ కొట్టేయటం ఏదైనా సరే. బట్ ఆయన ఆడిన టాస్క్లో చాలా టాస్క్లు ఓడిపోయాడు. సింపుల్గా చెప్పాలంటే ఆ నిమ్మకాయల టాస్క్ గెలిచాడు, అది ఇండివిజువల్గా జరిగిన ప్రతి టాస్క్ ఓడిపోయాడు. ఈ బాల్స్ టాస్క్ ఏదైతే ముగ్గురు ఇండివిజువల్గా ఆడారో అనే బాల్స్ బాస్కెట్లు వేయటం టాస్క్ అది నిఖిల్ చేతిలో ఓడిపోయాడా. దాని తర్వాత ఈ వ్యాక్స్ చేసుకునేది ఇండివిజువల్ టాస్క్ అది ఓడిపోయాడా. దాని తర్వాత సాక్స్ ఆడారా అది ఓడిపోయాడా. సో అన్నిట్లో ఓడిపోయాడు, బట్ 100% ఇచ్చాడు అని చెప్పి ఇప్పుడు చెప్తుంది. సో ఈయనేమంటారంటే
మరి వ్యాక్స్ టాస్క్లో ఏమైంది, గివప్ ఇచ్చేసాడు కదా అని చెప్పి. ఆయన అసలు స్టార్టింగ్లోనే గివప్ ఇచ్చేసాడు. అది కష్టం లేండి, ఎందుకంటే ఆయనకి అసలు అదేంది, అది ఒక అడవలా ఉంది అక్కడ పైనంతా. అది అందులోంచి ఒక 80 పిక్స్తేనే ప్రారంభం అవుతుంది, ఇంకంత చేయాలంటే అది కష్టం. సో ఆటలో కొన్ని వాడకూడని ఎఫ్ పదాలు వాడుతున్నాం, జస్ట్ హోల్డ్ యువర్ టంగ్. చాలా బాగా చెప్పారు ఇది మాత్రం. సో మనకి మీరు ఎప్పుడైనా గమనిస్తూ ఉంటే లైవ్ చూస్తున్నప్పుడు మధ్యలో ఇదైపోతూ ఉంటుంది, మన ఇంటర్నెట్ కనెక్షన్ ఏదైనా ఆడియో ప్రాబ్లమ్ ఏదో ఒకటి అనుకుంటూ ఉంటాం. అవన్నీ కాదనమాట. ఈయన ఇలాంటి పదాలు ఏమైనా వాడుతూ ఉంటే మ్యూట్ చేస్తూ ఉంటారు. సో ఆ మ్యూట్ చేయటం బదులు మనకి బీప్ వేస్తే మనకు క్లారిటీ వస్తుంది. వీళ్ళు బీప్ వేయకుండా మ్యూట్ చేస్తున్నారు. సో బీప్ వేయండి. అప్పుడు మాకు ఆయన బూత్ తిట్టారని అర్థమైంది, మేము కూడా ఇక్కడ ఏదో వాడాడు అని చెప్పి దాని తర్వాత మేము ఎంఎస్ నారాయణ లాగా ముందుకి వెనక్కి పెట్టుకొని ఆ బీప్ని డీకోడ్, ఆ లిప్ మూమెంట్తో డీకోడ్ చేసి ఇక్కడ ఎఫ్ వర్డ్ వాడా, ఎమ్ వర్డ్ వాడా, ఏ వర్డ్ వాడాడు అని చెప్పి మేము డీకోడ్ చేసుకుంటాం. సో అదనమాట. అదర్వైజ్ మేము అనుకుంటామంటే ఏదో ఇంటర్నెట్ గ్లిచ్ ఏమో అనుకొని వదిలేసుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. సో ఆయనకి మాత్రం చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. ఈ వార్నింగ్తో నాకు అర్థమైంది ఏంటంటే పృథ్వీ ఎలిమినేట్ అవ్వడేమో అని అనుకుంటున్నాను. సో ఎలిమినేషన్ అప్డేట్ అప్పుడు మాత్రం మాట్లాడదు దీనికోసం. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేసిందంటే ప్రేరణకి రెడ్డి పెట్టింది, వీళ్ళిద్దరిని గ్రీన్లో పెట్టింది. ఇంకా మిగిలింది భాష, ప్రేరణ, అమ్మాయి పేరేంటి సోనియా. సో నెక్స్ట్ ప్రేరణ వంతు, ప్రేరణ రెడ్డిలో పెట్టింది. యష్మి ప్రేరణ సంచాలకుగా వచ్చినప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అయింది సార్ అని చెప్పి. కన్ఫ్యూజ్ అయ్యిందా, మీరందరూ కలిసి కన్ఫ్యూజ్ చేశారా? అసలు ఇక్కడ ఇంకొక వీడియో వేయాలి. అదేంటంటే ఆ టాస్క్ మొత్తం అయిపోయిన తర్వాత వీళ్ళు ఆ సింహం రూమ్లోకి వెళ్తారు. సింహం రూమ్లోకి వెళ్ళి అందరూ ఏం చెప్తారంటే, నిన్ను అసలు మా క్లాన్ నుంచి సంచాలకు ఎందుకు పంపించావు, నువ్వు తొండి చేయాలని, అంటే నువ్వు మా క్లాన్కి సపోర్ట్ చేయాలని చెప్పి యష్మి ఉన్న సోనియా చెప్తారు. నువ్వు అలా చేయకుండా ఎందుకు ఇలా చేసావు, అసలు నువ్వు మమ్మల్ని టార్గెట్ చేస్తున్నట్టుంది అంటే, లేదు నేను న్యాయంగా చేద్దాం అనుకున్నా అంటే, న్యాయమా బొంగా మనం చేసుకోకపోతే ఎలాగా అయ్యి అని చెప్పన్నారు. ఆ వీడియో ఇవ్వాలి, హైలైట్ ఉంటుంది. సో ఈ వీడియోలు ఎందుకు వేస్తున్నారు అన్నది కూడా చెప్తా, ప్రైస్ అండి ఇది అయిపోయింది. అయితే నాకు సంచాలక మ్యాటర్ వచ్చింది కాబట్టి నువ్వు ఒక విషయం అడుగుతాను. నేను ఒక విషయం ఏంటంటే, మణికంఠ సీత ఏదైతే ఉందో వాళ్ళిద్దరు ఆటలో నీ డెసిషన్ రైట్ అనుకుంటున్నావు అంటే, సార్ నా డెసిషన్ రైట్ కాదు సార్, ఖచ్చితంగా రాంగే, బట్ అక్కడ అది హ్యుమానిటీ యాంగిల్ ఉంది అని చెప్పి అది ప్రజెంట్ చేసుకుంటే ఎంత బాగుండేది, నీ ఆటకి ఎంత అర్థం వచ్చేది, ఎంత పరమార్థం వచ్చేది. నువ్వేంటో అసలు అసలు ఆవిడ నిజంగానే ఆవిడ మరి అతి తెలివా అది అమాయకత్వం, మీరు కావండి అది అతి తెలివా అమాయకత్వం. నాగార్జున గారిని ఫూల్ చేద్దాం అనుకుందా? నాగార్జున గారు అంటే నాగార్జున గారు ఒక్కలేనా? నాగార్జున గారు ఒక 100 మంది టీము, ఒక 80 కెమెరాలు, అంతమందిని చేయాలి నువ్వు ఫూల్, బయట లక్షల మంది ఆడియన్స్. సో మనకంటే ఏమంటే తనని నేను క్లియర్గా అడిగాను సార్, ఆ 250 గ్రామ్స్ ఏదైతే ఉందో 250 గ్రామ్స్కి దగ్గరగా వచ్చింది ఏదైతే ఉందో అంటే నేను క్లియర్గా అడిగాను సార్, తీసుకుంటావా అంటే నాగార్జున గారు లేదు సార్ అడగలేదని చెప్పి ఇవిడ అంది. యష్మి అనగానే అడిగానని ఆయన అంటున్నాడు, అడగలేదని నువ్వు అంటున్నావు ఎందుకు, సింపుల్గా వీడియో వేసేద్దాం అయిపోద్ది కదా అని చెప్పి వీడియో వేస్తే అందులో ఎవరిది నిర్భయ ఉంటే వాళ్ళు తీసుకుంటారు కదా అని సీత క్లియర్గా అడగటం, ఆవిడ ఎస్ అంటాం. రెండోసారి అడిగింది ఎస్ అంది, ఎస్ తీసుకుంటానంది. సో నాగార్జున గారు అందరూ ఓ అనుకున్నారు. ఇక్కడ యష్మి కనుక సార్ అడిగింది సీత సార్, మణికంఠ కాదంటే మాత్రం అక్కడ బుల్లెట్ అటు కాల్చే బదులు డైరెక్ట్ టీవీ మీద కాల్చేస్తే బెటర్ నాగార్జున గారు అనదులేండి. సో ఇక్కడ ఏం చేస్తారంటే నెక్స్ట్ జనరల్గా కొంతమంది ఇలాంటి డిఫికల్ట్ సమయాల్లో మనం ఇరికిపోయినప్పుడు మనం ఏం చేయాలంటే సమాధానం చెప్పకుండా మన దగ్గర సమాధానం లేనప్పుడు వెంటనే ఎయిట్ చేయాలి. సో ఎయిట్ చేసింది. ఇలా ఎయిట్ చేయడం మాత్రం నాకు నవ్వు వస్తూ ఉంటుంది. నువ్వు తప్పు చేసేసి దొరికిపోయి ఏడవడం ఏంది. సో నాగార్జున గారు యష్మి అనగానే యష్మి ఫుల్గా ఎయిట్ చేసి, అంటే ఆ పాయింట్ ఆఫ్ టైంలో 5 అందులో 3 అమ్మాయిలు ఆకలితో ఉంటారని చెప్పి అనగానే అసలు నేనేంటో ఎమోషన్ క్రిటిసైజ్ చేస్తున్నా ఫస్ట్ టైం. అది లేదు అసలు ఎమోషన్ అందులో అక్కడ మ్యాటర్ లేకుండా ఇలాంటివి చేస్తే అది ఫేక్గా అనిపించింది నాకైతే మాత్రం. సారీ నిజంగా చాలా ఫేక్గా అనిపించింది. సో అక్కడ 5 ఆ పాయింట్ ఆఫ్ టైంలో 5 మెంబర్స్ ఆకలిగా ఉంటారని ఎలా అయినా ఆ టీం గెలవాలనుకున్నాను సార్ అంటే, అలాంటప్పుడు నువ్వు ముందే నాకు అనుకున్నా అదేదో ముందే చెప్తే సరిపోయింది కానీ నాగార్జున కూడా అలాగే అదేదో ముందే చెప్పచ్చు కదా, ఇదంతా ఎందుకు అనవసరంగా వీడియో చేసి వాళ్ళు వీడియో ఎడిట్ చేసి పెట్టుకొని అంతా వేస్ట్ కదా. సో వాళ్ళు గెస్ చేశారు యష్మి ఇలాగే మాట్లాడితే వీడియో రెడీగా పెట్టుకున్నారు వాళ్ళు, ఇప్పుడు ఒప్పుకోదులే అని చెప్పి రెడీగా పెట్టుకున్నారు. సింపుల్గా పోయేదాన్ని చిరిగి చాపంత చేసి దాని మీద పడుకోవాల్సి వచ్చింది మనం. ఎందుకమ్మా యష్మి ఇదంతా. సో నాగార్జున గారు యష్మి యూ ఫెయిల్డ్ యాజ్ ఎ చీఫ్ అని చెప్పి షుప్ చేశారు. ఆవిడ ఒక టాస్క్ గెలవాల, అసలు ఆవిడే కంట్రోల్ లేకపోతే ఆవిడ టీం ఏం కంట్రోల్లో ఉంటుంది. ఆవిడ సంచాలకుగా ఫెయిల్ అయ్యి ఎదుటి వాళ్ళ సంచాలకుగా ఫెయిల్ అయ్యి చేసింది. ఆవిడ సంచాలకుగా ఫెయిల్ అవ్వలేదు, అది నేను ఫెయిల్ అన్న కాకపోతే ఆవిడ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ వల్ల ఇప్పుడు ఆవిడ ఫెయిల్ అయిపోయింది. ఆవిడ అక్కడ నాలాగా కొన్ని న్యాయంగా అంటే కావాలని ఫస్ట్ నుంచి ఆ థాట్ ఉందని నాలా అనుకున్నా, మీలో కొంతమంది లాగా లేదు ఆవిడ ఫస్ట్కి ఆ థాట్ లేదు మధ్యలో మాట మార్చిందని మీలో అనుకున్నా, ఏ విధంగా అనుకున్నా అక్కడ నాగార్జున గారు ప్రజెంట్ చేయాల్సిన పాయింట్ అయితే అదే కదా. సింపుల్గా లేదు సార్ నేను వీళ్ళని ఎలాగైనా వీళ్ళని గెలిపిద్దాం అనుకున్నా, గెలిపించాను అంతే అయిపోయింది. సో నేను సంచాలకుగా ఫెయిల్ అయ్యాను అనుకుంటే నేను ఫెయిల్ అయినట్టే సార్ అంటే అయిపోయేదానికి
లేదు సార్ ఆయన అడగలేదు సార్ అని చెప్పి అమాయకంగా చెప్తే ఆయన ఊరుకుంటాడా? అసలుకే సీజన్ అప్ డౌన్లో వెళ్తుంది. వేరే వేరే రోజు అయితే ఆయన ఊరికి సరేలా అమ్మ చూసుకొని చెప్పి వదిలేసేవాడేమో, ఇప్పుడు మాత్రం వదల్లా. సో యష్మి ఫెయిల్ సంచలక్ అని చెప్పి షూట్ చేశారు. దీని తర్వాత ఏమైందంటే యష్మిని చీఫ్గా అక్కడి నుంచి తీసేశారనమాట. అంటే ఆవిడ ఆ క్లాన్లోనే ఉంటుంది, కాకపోతే ఇక్కడి నుంచి ఆవిడ చీఫ్ కాదు. సో ఆవిడకున్న పవర్స్ అన్నీ పోతాయి. నెక్స్ట్ ఎవరిని చీఫ్గా చేశారంటే అబ్బాయిని ఆ క్లాన్కి చీఫ్గా చేశారంట. సో నెక్స్ట్ ఇంకో 2 క్లాన్స్ ఉన్నాయి, నైనికా క్లాను, నెక్స్ట్ నిఖిల్ క్లాను. సో నిఖిల్కి మణికంఠకి ఆ దోశ తిన్నందుకు బాగా దుబ్బులు పెట్టారంట. ఇది నాకు ఎందుకు అంత పెద్ద విషయంలో అనిపించలేదు. దాన్ని అంటే ఆయన పెద్ద ఆయన నైట్ అర్ధరాత్రి 2ంటికి అందరినీ పిలిచి కూర్చోబెట్టి తిట్టేశాడు కాబట్టి దీన్ని మళ్ళీ అంత ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పాపం ఇద్దరు ఫుడ్ విషయం కదా, ఫుడ్ లేకుండా ఆడారు, చాలా బాగా ఆడారు, అందరికన్నా ఎక్కువ మనీ గెలుచుకున్నారు, ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తుంటారు. అలాగే ఇంకొక టీం ఉంది, నైనికా టీము అటు పాజిటివ్ సైడ్ లేదు గెలిచి, ఇటు నెగిటివ్ సైడ్ లేదు. సో అందరికన్నా ఎక్కువ అమౌంట్ గెలలేదు, కొన్ని సెకండ్ అమౌంట్కి వెళ్ళలేదు, తక్కువ గెలిచారు. అలా అని చెప్పి వీళ్ళని తప్పులు చేశారంటే తప్పులు చేయడం లేదు పెద్దగా. సో పెద్దగా పర్ఫార్మెన్స్ ఉన్నట్ల. సో నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మేబీ ఇది రైట్ అవ్వచ్చు రాంగ్ అవ్వచ్చు నాకు తెలియదు కానీ 100% షోర్ షాట్ ఇన్ఫర్మేషన్ కాదు. బట్ ఏంటంటే నైనికా క్లాన్ని మొత్తాన్ని రిమూవ్ చేస్తారని. సో రిమూవ్ చేసి ఇక్కడ నుంచి కేవలం 2 క్లాన్సే ఉంటాయి, ఒకటి అభయ్ క్లాన్, 2 నిఖిల్ క్లాన్. మరి ఈ క్లాన్లో ఉన్న వాళ్ళు ఏం చేశారు? ఇప్పుడు ఏదైనా స్కూల్ మూసేసిన, కాలేజ్ మూసేసిన ఏం చేస్తారు? ఆ పిల్లల్ని తీసుకెళ్ళి వేరే స్కూల్ వేసినట్టు సో ఈ పిల్లల్ని కూడా తీసుకెళ్ళి కొంతమందిని అటో కొంతమందిని ఇటే చేసి 2 క్లాన్స్ చేశారు. ఇది చాలా కరెక్ట్ అయిన పద్ధతి. అసలు క్లాన్సే తీసేయాలనుకున్నా అట్లీస్ట్ 2 క్లాన్స్ అయితే బెటర్. ఎందుకంటే కనీసం ఒక 5-6 ఉంటారు 2 వైపులా. 1 versus 1 అన్నట్టు టాస్క్ పెడితే 2 టీముల మధ్యలో అబ్బా మనకి ఎక్కడైనా ఆనందం వస్తుంది. వాళ్ళ ఆడుతూ ఉంటే ఎవడు బ్రెయిన్ వాడుతున్నాడు, ఎవడు మజిల్ వాడుతున్నాడు అని చెప్పి అది టాస్కులు బాగుంటాయి. ఏంది బిల్లుబిత్రి టాస్కులు, నిమ్మకాయలు పడేటాలు, ఇంకా స్పూన్ ఉందా, లెమన్, తొక్కుడు బిల్ల, కోతి కొమ్మొచ్చి, నేలబండ, బొమ్మ ప్రాణం, రింగులాట, ఇవే మిగిలినాయి, మచ్చాలాట, ఇలాంటివి మిగిలినాయి, గోళీలు. అవి ఆడివేస్తే ఇంకా సమాప్తం అన్నట్టు ఉంటుంది. సో ఇప్పుడు 2 టీములు చేసేసారు కాబట్టి కొంచెం నచ్చింది. బట్ ఆ బెడ్రూమ్లో ఏం చేస్తారు బుజ్జా అంటే, హిందీలో వాళ్ళకైతే ప్లాన్ ఉంటుంది ఇలాంటి వాటికి ముందు నుంచి. నేను చాలాసార్లు ఒక సీజన్లో చూసాను అనమాట, మొత్తం బెడ్రూమ్ స్ట్రక్చర్ అంతా మార్చేస్తారు ఒకేసారి, మొత్తం అన్ని బెడ్రూమ్స్ కలిపేస్తారు. సో అలా ఇక్కడ కూడా వాళ్ళకి అంత సీన్ చేస్తారంటే చెప్పలేము. వాళ్ళు మరి వాళ్ళ లోపల ఎలా ఉందో తెలియదు. టెంపరీ అయితే కనుక ఈవెన్ విత్ ఇన్ అవర్స్లో 2 బెడ్రూమ్స్ని జాయిన్ చేసేగల కెపాసిటీ ఉంటుంది. లేదంటే వాళ్ళు 3 బెడ్రూమ్లు వచ్చి 2 క్లాన్లు అంటే ఆడ్గా ఉంటుంది చెప్పుకోవడానికి. ఎందుకంటే 2 క్లాన్స్ కదా, ఒక క్లాన్ వాళ్ళందరూ ఒక చోట పడుకొని ఒక చోట డిస్కస్ చేసుకుంటూ ఉండాలి. కానీ 2 బెడ్రూమ్లు అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ఏం చేస్తారో చూద్దాం. సో ఇది ఒక అప్డేట్. సో క్లాన్స్ మొత్తం పోతాయి అన్నది. నెక్స్ట్ నిఖిల్ని నైనికాని సేవ్ చేశారంట. సో సాటర్డే ఎపిసోడ్లో, సండే ఎపిసోడ్లో నాకు తెలిసి విష్ణుప్రియని సేవ్ చేస్తారు ఫస్ట్. ఇది ఇంకా రాలేదని చెప్తుంది. సండే ఎపిసోడ్లో విష్ణుప్రియని నాకు తెలిసి మ్యాక్సిమం ఫస్ట్ సేవ్ చేస్తారు. దోశ తిన్నందుకు వాళ్ళని తిట్టారంట వాళ్ళిద్దరిని. దాని తర్వాత బాగా ఆడామని చెప్పి అప్రిషియేట్ చేశారంట నిఖిల్ని. సో మెయిన్ ఇష్యూ ఏదైతే ఉందో మనందరం, నాతో పాటు మీలో చాలామంది ఎదురు చూస్తుంది సోనియా వర్సెస్ విష్ణుప్రియ, దాని గురించి మాత్రం ఎటువంటి అప్డేట్ లేదు. దాన్ని టచ్ చేశారా, టచ్ చేయలేదా అన్నది మాత్రం తెలియట్లా. అది కదా మెయిన్ ఇష్యూ. యష్మిది ఒక మెయిన్ ఇష్యూ నాకు తెలిసి, నెక్స్ట్ సోనియాది ఒక మెయిన్ ఇష్యూ. సో సోనియా విషయం టచ్ చేశారా లేదా, అలాగే వదిలేస్తారా, దాన్ని ఇంకా సాగదీసి దాన్ని ఏదైనా చేయాలనుకుంటున్నారా అన్నది చూడాలి. సో ప్రజెంట్ అయితే మాత్రం అప్డేట్ లేదు. సో చూద్దాం ఏమైతే ఏంటి అని చెప్పి. నెక్స్ట్ వెళ్తా ఒక పెద్ద ట్విస్ట్ అని చెప్పి వెళ్ళారంట. ఈ ట్విస్ట్కి 2 విషయాలు కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఒకటి ఏంటంటే గ్రాండ్ లాంచ్, సో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ది. రెండోది ఏంటంటే ఈ వారం ఎలిమినేషన్. నాకు ఇప్పుడు వరకు మాత్రం ఎలిమినేషన్ మీద అంటే ఎవరు ఎలిమినేట్ అయ్యారు అన్న అప్డేట్ అయితే లేదు. సో నేనేమనుకుంటున్నానంటే, ఇది నేను ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేశాను, మాకు మధ్యాహ్నం అనిపించింది, ఈ వారం నో ఎలిమినేషన్ ఉంటుందేమో అనుకుంటున్నా. అదేంది మరి ఓటింగ్ పెట్టారు కదా నో ఎలిమినేషన్ అంటే, చెప్పలేం. లేదు ఒకవేళ ఎలిమినేషన్ అంటే నాకున్న ఇన్ఫర్మేషన్ అయితే అందరికన్నా తక్కువ ఓట్లు వచ్చినాయి మాత్రం ఆదిత్యకి. చాలామంది పృథ్వీ అని పోస్ట్ చేశారు. బట్ నాకున్న ఇన్ఫర్మేషన్ అయితే అందరికన్నా తక్కువ ఓట్లు మాత్రం ఆదిత్య ఓం గారికి వచ్చినాయి. కానీ ఆదిత్య ఓం గారిని ఎలిమినేట్ చేయరని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయనకి కొంచెం సీనియర్ కాబట్టి, అంటే కొంచెం మూవీస్ బ్యాక్గ్రౌండ్ వచ్చాడు, సీనియరు కాబట్టి ఆయనకి మినిమంగా 4 వారాలు 5 వారాలు ఉంచుతాము అన్న బేసిస్లోనో, అన్న థాట్ ప్రాసెస్లోనో, లేదంటే అన్న డీలింగ్లోనో తెచ్చుంటారు. ఇది జనరల్గా ఇలా చేస్తూ ఉంటారు, మినిమం గ్యారంటీ అని చెప్పి. సో ఆయన ఇప్పుడే తీరని అనుకుంటున్నా. మరి పృథ్వీని తీసేయాలి కదా అంటేనేమో, పృథ్వీని చూస్తేనేమో స్ట్రాంగ్గా ఉన్నాడు, ఆయనకి యాంగర్ ఇష్యూస్ ఉన్నాయి. సో తెలుగు వచ్చింటే తెలుగులో బూతులు తిట్టాడు, తెలుగులో మన లాస్ట్ ఇయర్ లాగా. బట్ ఆయన తెలుగు రాదు కాబట్టి ఇంగ్లీష్లో తిడతా ఉంటాడు. ఆ యాంగర్ని కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకంటే యువతలు నిఖిల్కి ఆపోజిట్గా అంత బలంగా నుంచిన వాళ్ళు ఎవరు లేరు. సో అందుకోసం అని చెప్పి ఉంచుతారు అనుకుంటున్నా. అలాగే వార్నింగ్లు గట్రా ఇచ్చారు కాబట్టి ఉంచే అవకాశం ఉంది. అలా చెప్పలేం. లాస్ట్ ఇయర్ సందీప్ మాస్టర్ని ఎవరినో బాగా తిట్టేసి తర్వాత ఎలిమినేట్ కూడా చేసినట్టున్నారు కదా. సో ఎలిమినేషన్ అయితే మాత్రం ఆదిత్య ఓము పృథ్వీ మధ్యలో ఉంటుందని చెప్పి ఉంటే,
బట్ ఇప్పుడు వరకు అది జరగలేదు కాబట్టి అంటే ఎలా తెలిసిద్దంటే ఆ ప్రాపర్టీస్ ప్రిపేర్ చేయటం, ఆ జర్నీ వీడియోలు తయారు చేయటం, ఏదో విధంగా అలా వస్తుంది అనమాట. వీళ్ళల్లో వీళ్ళు ఎలిమినేట్ అయిపోయారు, వాళ్ళు ఎలిమినేట్ అయిపోయారు అని చెప్పి. బట్ అవ్వలేదు కాబట్టి అది నెక్స్ట్ సండే ఎపిసోడ్ షూటింగ్ అయిపోద్ది 7:38 ఆ టైంలో. అప్పుడు మనకి ప్రాపర్ అప్డేట్ వస్తుంది. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఇంకో లాస్ట్ అప్డేట్ చెప్పి ముగిచ్చేద్దాం. గ్రాండ్ లాంచ్ 2.0 ఎప్పుడు ఉండొచ్చు అంటే, సో ఈ గ్రాండ్ లాంచ్ 2.0 ఏంటి, అసలు లాస్ట్ ఇయర్ లాగా సేమ్ అదేనా అంటే అదే, అలాంటిదే. నేను స్టార్టింగ్లో ఫస్ట్ నుంచి నన్ను ఫాలో అయ్యి తెలుసు. హిందీ బిగ్ బాస్ సీజన్ 8లో ఎలా చేశారో ఈ సీజన్లో కూడా అలాగే చేయబోతున్నారు, సేమ్ కాన్సెప్ట్ అని చెప్పా. నేను చెప్పిన తర్వాత చాలామంది చెప్పారు. ఛాలెంజర్స్ అని చెప్పి అందులో కూడా ఓల్డ్ కంటెస్టెంట్స్ అంటే ఎక్స్ కంటెస్టెంట్స్, కొత్త కంటెస్టెంట్స్ కాదు, ఎక్స్ కంటెస్టెంట్సే లాస్ట్లో అంటే 105 days అయిపోయిన తర్వాత సీజన్ ఇంకొక 30-40 days ఎక్స్టెండ్ చేసి అప్పుడు ఛాలెంజర్స్ అని చెప్పి ఒక 5-6 తెచ్చారు. 5 తెచ్చారు. వీళ్ళు టాప్ 5, వాళ్ళు 5 members తెచ్చారనమాట. తెచ్చి మళ్ళీ హల్లా బోల్ అని చెప్పి ఇంకో సిరీస్ రన్ చేశారు. బిగ్ బాస్కి ఎక్స్టెండెడ్గా రన్ చేశారనమాట. సో సేమ్ ఇక్కడ కూడా అలాగే జరగబోతుంది. అలా అని చెప్పి ఇమీడియట్గా ఈ వారం నెక్స్ట్ వారం చాలామంది ఈ వారం వచ్చేస్తారు, నెక్స్ట్ వారం వచ్చేస్తారు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చేస్తారు అన్నారు. కానీ కాదు, మినిమం 1 month అయిపోవాలి. మినిమం 1 month అంటే ఒక 4-5 weeks అయిపోయిన తర్వాత, నాదే సెప్టెంబర్లో ఏదో ఉండదు, అక్టోబర్లో ఉంటుంది. అక్టోబర్ 1st week, సెప్టెంబర్ 1st week స్టార్ట్ అయింది కాబట్టి అక్టోబర్ 1st weekలో ఓల్డ్ కంటెస్టెంట్స్ వాళ్ళ పేర్లు కూడా చాలామంది పోస్ట్ చేస్తున్నారు. అవి ఇంకా కన్ఫర్మ్ అవ్వాలా, వీళ్ళు ఇంకా టాక్స్లోనే ఉన్నాయి. అలాగే ఇంకొంచెం ఒక వారం ఆగితే ఇంకెవరిని తీసుకురావాలి, ఇంకా స్ట్రాంగ్ వాళ్ళని తీసుకురావాలా, ఇంకా కాంట్రవర్షియల్ వాళ్ళని తీసుకురావాలా, ఎవరిని తీసుకురావాలని జరుగుతున్నాయి. కొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి, నేను చెప్తాను. హరితేజ, రోహిణి, టేస్టీ తేజ, శోభా శెట్టి వచ్చేదాకా ఈ యష్మి గౌడ్ ఉంటుందో ఉండదో, ఉంటే మాత్రం ఇద్దరు చెరుకు క్లాన్లో ఉంటే అది పోయిద్ది అసలు చూడటానికి, 2 కళ్ళు సరిపోవు నాకు తెలిసి. సో ఇలా కొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి. బట్ వాళ్ళు రావటం వల్ల ఎంత ఉపయోగం ఉంటుంది, ఎంత ఉపయోగం ఉండదు అనేది మనం తర్వాత వీడియోలో సపరేట్గా మాట్లాడుకుందాం. ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎంత ఇంట్రెస్టింగ్గా ఉండదు, అది న్యాయమేనా, అలా వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు విన్నర్ చేయడం కరెక్టేనా అని చెప్పి దాని గురించి మనం సపరేట్గా మాట్లాడుకుందాం. ఎందుకంటే వాళ్ళు ఇంకా దాన్ని డిస్కస్ చేస్తున్నారు కానీ వాళ్ళని తీసుకొస్తారని ఎగ్జాక్ట్గా కూడా లేదు ఇంకా. సో అది ఇంకా డిస్కషన్స్లో ఉంది. ఫైనల్గా అయితే కన్ఫర్మేషన్ లేదు. దానికి ఒక వారం ముందే కన్ఫర్మేషన్ అవుతుంది. ఎలిమినేషన్ కోసం చెప్పేశాను, టెస్ట్ కోసం చెప్పేశాను, అన్నీ చెప్పేసా. సో ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే ఒక్క నిమిషం ఉండండి, చెక్ చేద్దాం. ఏమైనా అప్డేట్స్ ఉన్నాయేమో. ఏమైనా అప్డేట్స్ ఉంటే ఏం లేవు. అప్డేట్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇన్స్టాగ్రామ్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఫాలో అవ్వండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోని లైక్ చేయండి, మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ యూస్.